స్వాగతం సుస్వాగతం. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ వెంటనే ప్రధానమంత్రి గాని రాష్ట్ర అధ్యక్షులు గాని స్పందించకుండా ఉండడాన్ని చూస్తే బీజేపీ హత్య రాజకీయ కుట్రలు చేస్తున్నారని అర్థమవుతుంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వరుసగా చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. వెంటనే మాజీ ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెజ్జంకి మండల అధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి ఏఎంసీ వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనడం జరిగింది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. కనబడుతుంది. మా రాహుల్ గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ పైన ఎలాంటి విష ప్రయోగాలు చేసినా అది బీజేపీదే అవుతుంది. బీజేపీ హత్య రాజకీయాలకు కుట్ర పన్నుతున్నారని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా తన్వీందర్ సింగ్ గారిని వెంటనే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, లేదా దానికి బదులుగా మీరు పైన ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్తారో మీరు ఆ మాటలకు ఖండించి తీవ్రంగా మాకు తెలపాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పానకొండ నియోజకవర్గం కవంపల్లి గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మేము అందరం కలిసి తీవ్రంగా ఇది ఇక్కడితో వదలదు, మీరు క్షమాపణ కనుక వదిలిపెట్టే ప్రసక్తి లేదని బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మీకు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఆయన బయటకు వస్తే మీ నానమ్మ లెక్కనే చేస్తాం, మీ నానమ్మనే అవుతారు మీరు కూడా అని హెచ్చరిస్తుంటే, దీన్ని బట్టి చూస్తే కేంద్రం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించకపోగా